తిరుపతిలో విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు యూనివర్సిటీని బ్లాక్ లిస్టులో పెట్టాలని, కిడ్నాప్కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక గాంధీనగర్లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో బుధవారం ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, వైఎస్ఆర్, ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాషం వెంకటేష్ మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలోని మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యానికి చెందిన గూండాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు ధర్నాకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ అక్బర్, ఎస్వి యూనివర్సిటీ నాయకుడు వినోద్ కుమార్పై దాడి చేసి కిడ్నాప్ చేశారని ఆరోపించారు. దీనిపై యూనివర్సిటీని బ్లాక్ లిస్టులో పెట్టాలని, విద్యార్థులకు యూనివర్సిటీ చెల్లించాల్సిన కోట్లాది రూపాయలను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. దారుణానికి పాల్పడిన వారిపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివ, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి సుభాష్, వైఎస్ఆర్ ఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు నిట్టా బాలు మాట్లాడారు. రాష్ట్రంలో మోహన్ బాబు యూనివర్సిటీ చేస్తున్నటువంటి అధిక ఫీజు దోపిడీకి, అరాచకాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థి నాయకులను ప్రైవేటు వ్యక్తులు, బౌన్సర్లు కిడ్నాప్ చేయటం గతంలో ఎన్నడూ లేదన్నారు. లాఠీలు, తూటాలకే భయపడిన విద్యార్థి సంఘ నాయకులు ఇలాంటి దౌర్జన్యకాండకు భయపడే ప్రసక్తి లేదన్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అన్ని విద్యార్థి సంఘాలని కలుపుకొని మోహన్ బాబు యూనివర్సిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు సాయి, మణి, వైఎస్ఆర్ ఎస్ఎఫ్ నాయకులు కోలా యువసాయి, సయ్యద్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రూపాల్లో మరి సమస్యలను విన్నవించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా తిరుపతిలో ఉన్నటువంటి ఎంబీయూ యూనివర్సిటీ, మోహన్ బాబు యూనివర్సిటీలో మరి విద్యార్థులు అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉంటే మరి ఆ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం గత కొన్ని రోజులుగా. అయితే అధిక ఫీజులు వసూలు చేస్తూ, మానసిక ఒత్తిడికి గురి చేస్తూ, విద్యార్థుల్ని అనేక ఇబ్బందులకి గురి చేస్తున్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాల్లో తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మరి తిరుపతిలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర శాంతియుతంగా విద్యార్థి సంఘాలు మరి నిరసన ర్యాలీ తెలియజేస్తూ ఉన్న క్రమంలో మరి ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకుల్ని ప్రైవేట్ వ్యక్తులు, మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి సుమారుగా 30 మంది ప్రైవేట్ వ్యక్తులు అక్కడికి చేరుకొని ప్రైవేట్ వాహనాల్లో మరి ఆ ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకొని విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు ఎక్కడ కని విని ఎరగని రీతిలో జరుగుతూ ఉన్నాయి. పిల్లలకి వసతి దీవెన లాంటివి రావట్లేదు. పిల్లలు చదువుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఒక పేదలు చదువుకోవడానికి అని చెప్పి విద్యార్థి నాయకులు ముందొచ్చి నిలబడి ఈ రోజున ప్రతి ఒక్కరు పోరాటం చేస్తూ ఉన్నారు. అఖిలపక్షంగా అందరం కలిసి ఒక విద్యార్థి సంఘం కాదు, అందరం కూడా కలిసి వాళ్ళ పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతా, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా, విద్యార్థులకు గొంతుని తొక్కేయాలా అని చెప్పి చేస్తూ ఉన్నారు ప్రభుత్వం వారు. మేమందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాము, ఇలాంటి చర్యలు మీరు వెంటనే మానుకోవాలా. మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు ఎంత ఫీజులు తీసుకుంటారు, ఏం చేస్తారు, ఎన్ని దుర్ఘటనలు చేస్తారు అని చేసి ఈ రాష్ట్రం మొత్తానికి తెలుసు. కానీ ఇవాళ ఈ దారుణమైనటువంటి ఘటన వెలుగు చూసిన తర్వాత ఇట్లా కూడా చేస్తారా, విద్యార్థి నాయకుల్ని ఈ విధంగా ఇబ్బందులు పడతారా, ప్రలోభ పెడతారా అని చెప్పి కూడా ఇవాళ చూస్తూ ఉన్నాము. వాళ్ళ మీద వెంటనే పెట్టినటువంటి కేసుల్ని ఉపసంహరించుకొని ఆ మోహన్ బాబు మీద, అదేవిధంగా మనోజ్ మీద, వీళ్ళిద్దరి మీద కేసులు పెట్టి వాళ్ళని ఎమ్మటిని లోపల తెచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన రూల్స్కి వ్యతిరేకంగా వాళ్ళు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పిల్లలకి చెల్లించలేదు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని, తక్షణమే ఈ ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ ఉందో అది వెంటనే గవర్నమెంట్ చేతుల్లో తీసుకొని గవర్నమెంట్ ద్వారానే నడిపించి ఏదైతే 30 కోట్ల రూపాయలు ఉన్నాయో అవి వెనక్కి ఇచ్చేయాలి. లేదంటే అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలుగా అందరం ఏకదాటి మీదకి వచ్చి చలో యూనివర్సిటీ అనే ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలుపుకుంటూ ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా